మునుగోడు ఆత్మ గౌరవాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గత ఎన్నికల్లో పొరపాటున గెలిచిన రాజగోపాల్ రెడ్డి అప్పటి నుంచి బీజేపీ జపమే చేస్తున్నారని మంత్రి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిన్న రాత్రి కేటీఆర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఫ్లోరోసిస్ ను అంతం చేసేందుకు మిషన్ భగీరథకు 19,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే ప్రధాని మోదీ 19 పైసలు కూడా ఇవ్వలేదు. కానీ కోమటిరెడ్డికి మాత్రం 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే ఖచ్చితంగా మునుగోడు దత్తత తీసుకుంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయలేవట్టు 15 లాక్ వచ్చిన వాళ్ళు చేయలేవట్టండి. రాలేదా? నాకు తెలిసి జరిగింది ఏంటంటే ఆ 15 లాక్ మొత్తం ఒక్కని ఖాతాలో పడ్డాయి. ఎవరి ఖాతాలో పడ్డాయి? ఎవరు? రాజగోపాల్ రెడ్డి ఖాతాలో పడ్డాయి. కాబట్టి 18,000 కోట్లు పోయినాయి. అందుకే బాగా నీలుగుతున్నాడు రాజగోపాల్ రెడ్డి. నిన్న మొన్న తెలిసింది మాకు. ఏమంటుండేనా? అవసరమైతే ఓటుకు తులం బంగారం ఇస్తా, కొని పారేస్తా అంటుండట. నేను మా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నా, ఇయ్యకపోతే అడిగి దబాయించి తీసుకోండి. అది 1 పైసలు కాదు, గుజరాత్కి వెళ్ళి వస్తున్నాయి. బరాబర్ తీసుకోండి, బరాబర్ తీసుకోండి. ఓటు మాత్రం మీకు అండగా ఉన్న కారు గుర్తుకు మాత్రమే ఇయ్యండి. మరి చిన్న కంపెనీకి 18,000 కోట్ల పెద్ద కాంట్రాక్టు ఇచ్చిన పెద్దలెవరు? ఆ గుజరాత్ గద్దలెవరు? ఆలోచించండి.